సజీవుడైన మా ప్రభువా, నిన్ను స్తుతించుటకు, నిన్ను మహిమపరచుటకు సజీవులుగా ఈ సమయం మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. నీ మాటలు జీవము కలిగిన మాటలు నా తండ్రి, మా యొక్క స్థితిని సరిచేసే మాటలు, మా జీవితాలను బాగు చేసే మాటలు, పడిపోయిన మమ్మలను లేవనెత్తే మాటలు నీ మాటలు ప్రభువా. అటువంటి నీ జీవం కలిగిన మాటలు మేము ధ్యానిస్తూ ఉండగా, అయినా ఈ దినాలలో మాకు బుద్ధి కలుగుటకు మీరు వ్రాయించిన ప్రతి మాటను మేము ధ్యానిస్తూ ఉండగా నీ వాక్యము అనే వెలుగు మా మీద ప్రకాశింప చేయండి. వెనగల చెవులు గ్రహించే మనసు మాకు దయచేయండి. నిలబడుతున్న దాసులను ఈ సిలువ చాటును మరుగుపరుచుకొని మీరే మాట్లాడమని యేసుక్రీస్తునంత నామములో ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామములో ప్రభు పేరట కూడా వచ్చిన వారందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఇటువంటి శ్రేష్టమైన సమయాన్ని ఇచ్చిన దేవదేవుని మహిమపరుస్తూ ఉన్నాను. మరి సమయంలో ఈ రాత్రి ఈ స్త్రీల కూడికలో మరొక స్త్రీల గురించి మనము ధ్యానించడానికి మరి దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశం ఇది. ఆ స్త్రీ ఎవరు అంటే, ఇప్పుడు మనం చదువుకున్న వాక్యంలో ఎవరు ఈమె అంటే, ఆమెను గురించినటువంటి ప్రస్తావన, ఆమెను గురించి దేవుడు మాట్లాడడానికి ఇష్టపడ్డాడు. దేవుడు ఆనాటి సమాజంతో కానీ, ఆనాటి నుండి ఈనాటి వరకు ఉన్నటువంటి క్రైస్తవ సమాజంతో కానీ, రానున్నటువంటి తరాలతో కానీ దేవుడు ఈమెను గురించి మనకు తెలియచేయడానికి ఆయన ఇష్టపడ్డాడు. పిల్లరా, ఈమె ఎవరు అనంటే, యెషయా తల్లిగా, ఆమోను యొక్క భార్యగా ఎలీదా మనకు కనబడతా ఉంది. గమనించండి పిల్లరా, తన భర్త రాజు, తన కుమారుడు రాజే. ఈమె ఒక సామాన్యమైనటువంటి కుటుంబంలో నుండి యూదా రాజ్యాన్ని పరిపాలించే రాజుల కుటుంబంలోనికి చేర్చబడింది. సామాన్యమైనటువంటి స్థితిని దేవుడు ఆమెకు ఉన్నతంగా మార్చినటువంటి జీవితం. పిల్లరా, మన జీవితాల మీద ఆయన సంపూర్ణమైనటువంటి అధికారాన్ని కలిగి ఉన్నాడు. ఆయన మన జీవితాలపై ఆయనకు పరిపూర్ణమైనటువంటి అధికారం ఉంది. మన జీవితాల్లో సంపూర్ణ అధికారం దేవునిదే, మనది కాదు. మనం ప్లాన్ చేసుకోవచ్చేమో, నా మీద నాకు అధికారం ఉందని మనం ఏదైనా ప్లాన్ చేసుకోవచ్చేమో, కానీ మన మీద చివరికి మనకు కూడా అధికారం లేదు. మన మీద సంపూర్ణమైనటువంటి అధికారము ఆయనకి ఉంది. నరులు ఒట్టి ఊపిరి వంటి వారు అని అంటున్నాడు ఆయన. పరిపూర్ణమైనటువంటి అధికారము దేవునిదే. ఈ ఏదైనా విషయంలో జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ప్రతి క్రైస్తవ విశ్వాసి, మరి ముఖ్యంగా ఈ క్రైస్తవ విశ్వాసములో ఉన్న ప్రతి స్త్రీ ఈమెను గురించి కొన్ని విషయాలు నేర్చుకోవాలి. కొన్నిసార్లు కుటుంబాల్లో ఎక్కువగా మన క్రైస్తవ సంఘాల్లో స్త్రీలు కనబడుతూ ఉంటారు. మందిరాల్లో ఎక్కడైనా మీటింగ్స్కి వెళ్ళినా, ఏ సభల్లోనైనా అధిక శాతం స్త్రీలే కనబడతారు మనకి. పురుషుల శాతం చాలా అరుదు, చాలా తక్కువ పర్సంటేజ్ కూడా. ఎక్కువగా స్త్రీలే కనబడుతూ ఉంటారు. ఈ స్త్రీలలో అధిక శాతం మంది చెప్పే మాట ఏంటంటే, తన భర్తకు కొన్ని అలవాట్లు ఉన్నాయని, తన భర్త తప్పుడు మార్గంలో ఉన్నాడని, పిల్లరా తన భర్త దేవుని యొద్దకు రావడానికి ఇష్టం కలిగి లేడనేటువంటి విషయాలను జ్ఞాపకం చేస్తారు. కొన్నిసార్లు తన భర్త ద్వారా వచ్చే సమస్యలను కూడా పంచుకుంటారు. నా భర్త ఎలాంటోడు అలాంటోడు అని కొంతమంది వారి యొక్క భర్తల గురించి పంచుకుంటూ ఉంటారు. మా ఆయన అలాగా ఇలాగా, మంచి చేసినా తిడతాడు, ఏది చేసినా ఆయనకి నచ్చట్లేదు అని కొన్నిసార్లు భర్త గురించి మాట్లాడుతూ ఉంటారు. ఎంత ప్రార్థన చేసినా మా ఆయన మానట్లేదు, ఆ తాగుడు మానట్లేదు, ఆ బూతులు మానట్లేదు, ఆ వ్యసనాలు విడిచిపెట్టట్లేదు, ఇంటి మీద బాధ్యత తీసుకోవట్లేదు, తన ఇష్టానుసారంగా తిరుగుతున్నాడు, బాధ్యత లేని వ్యక్తిగా తిరుగుతున్నాడని కొన్నిసార్లు మన యొక్క వ్యక్తిగత జీవితపు ఈ బాధతో కూడిన అనుభవాన్ని మరొకరితో లేకపోతే సేవకులతో మనం పంచుకోవచ్చు.
అటువంటి స్థితిలో ఉన్నటువంటి ప్రతి స్త్రీ కూడా ఈమెను గురించి కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. అంటే అధిక శాతం ఇటువంటి సమస్య, భర్త ద్వారా సమస్యలను ఎదుర్కొంటున్నటువంటి ప్రతి స్త్రీ నేర్చుకోవాల్సినటువంటి విషయం. ఈమె జీవితంలో రాజరకపు స్థాయిలోకి వెళ్ళింది, రాజ్య కుటుంబంలోకి వెళ్ళింది. ఈమె ఆ కుటుంబంలోకి వెళ్ళేటప్పుడు ఏమనుకుంటుందంటే, ఒక సామాన్యమైనటువంటి స్థానంలో నుండి దేవుడు నాకు ఒక చక్కని రాజు లాంటి భర్తని, రాజరకపు కుటుంబాన్ని, ఒక మంచి కుటుంబాన్ని దేవుడు నాకు ఇచ్చాడు అని సంతోషంగా కాపురం మొదలుపెట్టింది. కానీ ప్రియ దేవుడు కదా, పెళ్ళైన తర్వాత తనకు అర్థమైంది ఏంటంటే, అతని స్థానము రాజు స్థానమే, అతని వంశం గొప్ప వంశమే, కానీ ఆ వ్యక్తి దుర్మార్గుడని అర్థమైపోయింది. భర్త దుర్మార్గుడని అర్థమైపోయింది. ఎంత దుర్మార్గుడు అంటే దేవుని ప్రజలను పరిపాలించే రాజ్యపు అధికారాన్ని, దేవుని ప్రజలను పరిపాలించేటువంటి స్థానాన్ని దేవుడు తన భర్తకిస్తే, ఈ ఆమోన్ అనేటువంటి వ్యక్తి దేవుడిచ్చినటువంటి స్థానాన్ని కూడా విస్మరించి దేవుణ్ణే లెక్క లేకుండా, అంటే దేవుణ్ణి కూడా అతను విసర్జించాడు. దేవుడు అనేటువంటి యెహోవాను విసర్జించాడు. అంటే దేవుడు అంటే లెక్క లేకుండా బ్రతుకుతున్నాడు. దేవుని లెక్క చేయట్లా, దేవుని సన్నిధి అంటే లెక్కలేదు, దేవుని మాట అంటే లెక్కలేదు, దేవుని ప్రజలంటే లెక్కలేదు. దుర్మార్గంగా బ్రతుకుతున్నాడు. ఈ మనకుంది, నేను ఒక క్రైస్తవ కుటుంబంలోనికి, లేకపోతే ఒక చక్కని భక్తి కలిగిన కుటుంబంలోకి నేను వచ్చాను, నా జీవితంలో మరింత భక్తి లోతుల్లోకి నేను వెళతాను అనుకుంది. కానీ ఈమె చూస్తే భక్తిని ఆశించొచ్చింది, కానీ ఇంట్లో భక్తి లేదు. భక్తి కలిగినటువంటి ప్రదేశంలోకి నేను వచ్చాను అనుకున్నది, కానీ ఆమె జీవితంలో భక్తి లోతుల్లోకి వెళ్ళడానికి ప్రధానమైనటువంటి కారణం తన భర్త అయిపోయాడు. భక్తి చేయనివట్ల, భక్తి చేయడానికి కూడా ఇష్టపడట్లా. తన దేశ ప్రజలనే భక్తి చేయకుండా డైవర్ట్ చేసిన వాడు. దేవుడైనటువంటి యెహోవాను విసర్జించి అన్య దేవతల వైపు తాను తిరిగి తన ప్రజలను కూడా అటు తిప్పేశాడు. తన ప్రజలను కూడా దేవునికి దూరం చేసిన వాడు. దేశ ప్రజలందరూ దేవునికి దూరం అయిపోతే, దేవునికి దూరంగా ఉండమని రాజుగారు చెబితే, విగ్రహాలను నిలబెట్టి విగ్రహాలను ఆరాధించమని రాజుగారే తన దేశస్తులతో చెబితే ఇంట్లో వాళ్ళని వదిలేస్తాడా? ఈ ఆజ్ఞ కేవలం దేశంలో వాళ్ళకి నువ్వు చేసుకో నీ భక్తి అంటాడా? లేదు. ఏమంటాడు తెలుసా? ఒకవేళ భక్తి చేసుకుంటే రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ నా మాట వింటున్నారు, నా ఇంట్లో నా మాట వినంది ఎవరన్నా ఉన్నారంటే నువ్వే అని ఏలెత్తి చూపిస్తాడు అనరా? రేపొద్దున ఎవరైనా నన్ను క్వశ్చన్ చేస్తారు, రాజుగారు మమ్మల్ని అందరినేమో విగ్రహాలు పెట్టించి ఆరాధించమన్నారు, మరి మీ ఇంట్లో మీ ఆవిడేంటి విగ్రహాలకు మొక్కకుండా యెహోవాను ఆరాధిస్తుంది అని నన్ను క్వశ్చన్ చేస్తారు. నలుగురిలో లోకు అయ్యేది నీ వల్లే అవుతాను నేను. కాబట్టి నేను చెప్పినట్లు, నా దేశ ప్రజలు చేసినట్లు నువ్వు కూడా చెయ్యాలి అని బలవంతం చేస్తున్నాడు. తాను వెళ్ళినటువంటి మార్గం దుర్మార్గమైనటువంటి మార్గం. అన్నిటికంటే దేవునికి అధికమైనటువంటి కోపాన్ని పుట్టించే పాపం అంటూ ఏదైనా ఉందంటే విగ్రహారాధనే. దేవునికి అధికంగా కోపం పుట్టించేటువంటి ప్రక్రియ అదే. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని రోషముగా చెప్పిన రోషము కలిగిన దేవుడు తన ప్రజలను పరిపాలించడానికి, తన ప్రజల మీద అధికారాన్ని దేవుడిస్తే, ఈ ఆమాను అనేటువంటి వ్యక్తి ఏమయ్యాడు అంటే దేవుణ్ణే విస్మరించాడు. దేవుడు తనకిచ్చినటువంటి స్థితిని మరిచి దేవుణ్ణే విస్మరించాడు, దేవుణ్ణే వదిలిపెట్టేశాడు. ఈ రాత్రికి అవసరం మిమ్మల్ని గమనించండి పిల్లరా, దేవుడు మనకి ఈ బ్రతుకునిచ్చాడు, ఈ జీవాన్ని ఇచ్చాడు, ఈ జీవితాన్ని ఇచ్చాడు. మనము దేవుడిని విస్మరిస్తున్నామేమో జాగ్రత్త. దేవుని సన్నిధిని వదిలి మనం ఎక్కడ ఉంటున్నామో చూస్తే, దేవుని సన్నిధికి మనము దూరమై ఎక్కడున్నామో అదే మనకి విగ్రహం. మనలను దేవునికి దూరం చేసేది అదే. ఏ పని మనకు కనబడ్డా, ఏ పరిస్థితి మన ముందున్నా, ఎలాంటి సిచ్యువేషన్ మనం ఎదుర్కొంటున్నప్పటికీ కూడా దేవుని మందిరానికి మనం దూరం అయ్యాం. దేవుని సన్నిధిలో ఉండవలసిన మనం ఎక్కడున్నామో ఒకసారి పరిశీలన చేస్తే దేవుని వాక్యం అంటున్నమాట అదే. దేవునికి నిన్ను ఏదైతే దూరం చేస్తుందో దాన్ని బట్టి నువ్వు ఆలోచన చేయవలసింది ఏంటంటే, దేవుడు ఈ జీవితాన్ని ఇస్తే నేను దేవుణ్ణి విస్మరించాను. సజీవులే కదా దేవుని ఆరాధించేది. మృతులు దేవుని ఆరాధిస్తారా?
చనిపోయిన వాళ్ళని తీసుకుని వెళ్ళి పాడేటప్పుడు వాళ్ళు ఏమో పాడుతూ ఉంటారు పెట్లో పడుకొని. గమనించండి పిల్లలు, సజీవులకు మాత్రమే దేవుడు ఆయనను ఆరాధించే అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు ఆరాధిస్తున్నాం, మళ్ళీ దేవుని మందిరంలోనికి ఎప్పుడు వస్తామో మనకు తెలుసా? అసలు మందిరంలోకి వస్తామో లేదో కూడా తెలియనటువంటి పరిస్థితులు మనవి. దేవుని వాక్యం అంత్యకాలంలో మనం ఉన్నాం, అపాయకరమైన పరిస్థితుల మధ్య మనం ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో నీవు దేవుని సన్నిధిని విడిచావు అని అంటే అర్థం ఏంటంటే యెహోవాను నీవు విసర్జించినట్లే, దేవుని నీవు విసర్జించినట్లే, దేవుని నీవు అక్కర్లొద్దు అని నీవు యానం చేసినట్లే, దేవుని మీద నువ్వు తిరుగుబాటు చేసినట్లే, దేవుని సన్నిధిలో నువ్వు లేవు అని అంటే, ఎప్పుడైనా సరే దేవుని సన్నిధిలో ఆరాధించవలసిన సమయంలో నీవు లేవు అని అంటే దేవునిని నీవు విస్మరించావని అర్థం. దేవుడు నాకు అక్కర్లొద్దు అని చెప్పినటువంటి భావం అందులో ఇమిడి ఉంది. ఈ అమాను అనేవాడు పిల్లరా, అతని తాత ఎంత గొప్ప భక్తి గలవాడంటే, వాళ్ళ తాత ఎవరో తెలుసా? వినాలి జాగ్రత్తగా. వాళ్ళ తాత ఎవరంటే హిజ్కియా. విన్నారు ఎప్పుడైనా పేరు? హిజ్కియా పేరు ఎప్పుడైనా విన్నారా? విన్నారు కదా. అతనిలో ఉన్నటువంటి ఎక్కువగా మనం జ్ఞాపకం చేసుకునే ప్రాముఖ్యమైన సంఘటన ఏదైనా ఉందంటే ఆ సంఘటన ఏదో తెలుసా? 15 సంవత్సరాలు ఆయుష్ను పొడిగించడం దేవుడు ఎవరికైనా చేశాడు అంటే అది హిజ్కియా జీవితంలో జరిగినట్లు మనం చూస్తాం. అంటే అతడు ఎంత యథార్థవంతుడో, ఎంత సత్యవంతుడో, దేవుని సన్నిధిలో ఎంత భక్తిగా బ్రతుకుతాడో మనకు ఆ వచనం మనకు చాలా వివరాలు తెలియజేస్తా ఉంది. అంత భక్తి కలిగినటువంటి హిజ్కియా కడుపును పుట్టినోడు మనస్సే. పిల్లరా, వాడు దుర్మార్గుడు. తండ్రి భక్తి కలిగినోడే, తన కొడుకు భక్తిహీనుడైపోయాడు, దుర్మార్గుడైపోయాడు. ఇప్పుడు వాడు కొడుకు అదే సిచ్యువేషన్, ఏమాత్రం మార్పు లేదు. మనస్సే ఎంత దుర్మార్గుడో తన కొడుకు నామాను కూడా అంత దుర్మార్గుడు అయిపోయాడు. భక్తి కలిగిన కుటుంబంలో నుండి వచ్చి భక్తిని విస్మరించినటువంటి వ్యక్తులు వీళ్ళు. మీరు గమనించాలి, దేవుడు అతనికి ఈ రాజరకం ఇచ్చిన తర్వాత ఈ ఆమాన్ అనేవాడు 2 సంవత్సరాలే పరిపాలన చేశాడు. తర్వాత సామాన్యమైన చావు కాదు అది, తనతో ఉన్నటువంటి సేవకులే, అంటే తన రాజమందిరంలో తనకు సేవ చేసేవారే అతను చంపేశారు. ఎందుకు అతన్ని చంపేశాడు? ఎంత తీసుకుపోయి ఉంటారు వాళ్ళు, ఎంత టార్చర్ పెట్టుంటాడు వాళ్ళని. ప్రజల తర్వాత ఎవరు చంపారో ఎరిగి ఆ దేశ జనులు వాళ్ళని పట్టుకుని వాళ్ళని చంపేసిన చరిత్ర ఉంది. అయితే పిల్లగా రాజు అనేటువంటి వాడు అందులోనూ దేవుని జీవము కలిగినటువంటి దేవుని ప్రజల మీద పరిపాలన చేయడానికి దేవుని చేత ఎంపిక చేయబడినటువంటి వాడు, ఆ మార్గంలో వచ్చినటువంటి వాడు దేవుని దృష్టికి అనుకూలంగా బ్రతకడం మాని దేవునికి విరోధంగా ప్రయత్నం చేశాడు. దేవునికి విరోధంగా బ్రతుకుతా ఉన్నాడు. దేవునికి విరోధంగా బ్రతికితే దేవుడు ఊరుకుంటాడా? దేవునికి విరోధముగా నిలబడిన ఏ ఆయుధమైనా వర్ధిల్లుతుందా? క్రీస్తునందు పిల్లరా, ఇక్కడ ఆమాను యొక్క స్థితి కూడా అదే. అలాంటి వ్యక్తికి ఈమె భార్య, దుర్మార్గుడికి భార్య, ప్రతిరోజు ఏడుస్తూనే ఉంది. నా బ్రతుకు గొప్పగా ఉంటుంది అనుకున్నా కానీ ఇప్పుడు నా బ్రతుకు చితి మంటలో పడ్డట్టు ఉంది. నా బ్రతుకు గొప్పగా ఉంటుందని తలంచాను, చివరికి చూస్తే నా బ్రతుకు పొయ్యి మీద ఉన్నటువంటి పెన మీద ఉన్నటువంటి అట్టు పొయ్యిలో పడ్డట్టు అయిపోయింది. ప్రతి దినము భర్తను బట్టి, భర్త చేష్టలను బట్టి మరింత బాధపడుతూనే వచ్చింది. ప్రతి దినము భర్తను బట్టి బాధపడుతూనే వచ్చింది. భర్తను ఒక మాట అంటే ఊరుకోడు, మళ్ళీ ఒక మాట అంటే ఊరుకోడు. గమనించండి పిల్లరా, ఒక మంచి మాట కూడా అతని చెవికి ఎక్కదు, అంత దుర్మార్గుడు. భర్త కాదు, తండ్రి కాదు, తాత కాదు, ఎవరు వచ్చి చెప్పినా ఇదే రకం కాదు. ఎందుకంటే దేవుడిని లెక్క చేయనోడు, దేవుడంటే లెక్కలేనోడు, ఇంకెవరికి భయపడతాడు? ఎవరు భయం లేదు. ప్రతి దినము కృంగిపోతూనే ఉంది, కుమిలిపోతూనే ఉంది, బాధపడుతూనే ఉంది, బాధలు పడుతూనే ఉంది. కాపను వదిలిపెట్టలా, భర్తను వదిలిపెట్టలా, భర్తను దూరం కాలేదు. క్రీస్తునందు పిల్లల బాధలు పడుతూనే ఉంది. ఆమె యొక్క నిరీక్షణ అంటే ఈ కష్టకాలము జీవితాంతం ఉండదు, ఏదో ఒక రోజు నా జీవితంలో సమాధానం అనే వెలుగు ప్రకాశిస్తుంది అనే ఉద్దేశంతోనే తన జీవితాన్ని కొనసాగిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెకున్నటువంటి గొప్ప నిరీక్షణ, ఈ రాత్రి నీకు నాకు ఉండవలసినటువంటి నిరీక్షణ కూడా అదే. ఈ రోజున్న పరిస్థితులు ఈ రోజులా ఉండవు, ఈ రోజున్న కష్టం ఈ రోజులాగా ఉండదు,
ఈ రోజు ఉన్న కన్నీరు ఈ రోజులాగా ఉండదు. ఒక దినములో ఖచ్చితంగా నీవు ఎంత కన్నీరు గార్చావో అంతకు మించిన సమాధాన స్థితిని దేవుడు నీకు ఇస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ రోజు నువ్వు ఎంత ఇబ్బందుల కొలువులో కాలిపోతున్నావో అంతకు మించినటువంటి సమాధాన స్థితిని ప్రభువు నీకు విస్తరింపజేస్తాడు అని ఈ లేఖనము ద్వారా ప్రభువు చెబుతా ఉన్నాడు. గమనించండి పిల్లరా, ఇప్పుడు భర్త చనిపోయిన తర్వాత తన కుమారుణ్ణి రాజుగా పట్టాభిషేకం చేశారు. ఆ కుమారుని పేరు యోషియా. ఏం పేరు? యోషియా. అతడు పట్టాభిషేకం చేయబడినప్పుడు ఆ పిల్లడు వయసు ఎంత తెలుసండి? 8 సంవత్సరాలు. ఏం తెలుసండి దానికి? ఇప్పుడు మన పరిభాషలో చూస్తే 8వ సంవత్సరం అంటే 3వ తరగతికి వచ్చి ఉంటాడు. 3వ తరగతికి వచ్చినట్టుగా 2 ఎక్కమైన వస్తుందా? ఆడు 3వ తరగతి పరిపాలన చేయడానికి, ఎందుకంటే రాచరికం అంతే. పుట్టినటువంటి పిల్లలు తీసుకొచ్చి పరిపాలన చేయడానికి ఆ సింహాసనం మీద కూర్చోబెట్టారు. గమనించిన పల్లి 8వ సంవత్సరంలోనే పరిపాలన మొదలుపెట్టాడు. 8వ సంవత్సరం నుండే పరిపాలన చేయడం ప్రారంభించాడు. గైడెన్స్ ఎవరో తెలుసా? అతన్ని నడిపించేది ఎవరో తెలుసా? అతన్ని ప్రేరేపించేది ఎవరు అని అంటే తల్లి. అమనుకుంది, నా భర్తను మార్చే అవకాశం నాకు లేదు, కానీ నా కొడుకును మార్చుకునే అవకాశం నా చేతిలో ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా, నా భర్తను నేను మార్చుకోలేకపోయాను, కానీ వీడు పిండముగానే ఉన్నాడు. ఇప్పుడు ఇంకా వీడు చిన్న పువ్వులాగా ఉన్నాడు. వీడు ఫలించి కాయ కాయాలి అంటే ఈ చిన్న వయసులో, లేత వయసులోనే వీడిని నేను నా దేవునికి అప్పగించాలనుకుంది. భర్తను మార్చుకోవడానికి అవకాశం లేదు, కానీ తన యొక్క కుమారుడిని గమనించాలి. ఈ యోషియా యొక్క చరిత్ర మనం పరిశీలన చేస్తే దేవుడే ఒక మాట రాయించాడు. 23వ అధ్యాయం 25 వచ్చిన చదవండి. 23వ అధ్యాయం 25 వచ్చిన పక్కనే, అతనికి పూర్వమున్న రాజులలో అతని వలె పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ బలముతోనూ యెహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రము చొప్పున చేసిన వాడు ఒక్కడును లేడు, అతని తర్వాతనైనను అతని వంటి వాడు ఒక్కడును. ఎంత అద్భుతమైనటువంటి సాక్ష్యం గమనించారా? అతని వంటి వాడు. జ్ఞానం విషయంలో సొలొమోను గురించి రాయబడింది. అతను జ్ఞానం ద్వారా సంపాదించిన సంపాదన విషయంలో కూడా రాయబడింది. అతను సంపాదించింది కానీ, అతనికి ఉన్నటువంటి జ్ఞానము కానీ అంతకు ముందున్నవారు కానీ తర్వాత ఉన్నటువంటి వారు కానీ అంత జ్ఞానము లేదు, అంత సంపాదన కూడా లేదు అని రాయబడుతుంది. పిల్లల సంపాదన ఉన్నా లేకపోయినా మనం ఎప్పటికప్పుడు ప్రపంచ చరిత్రను గమనిస్తే ప్రపంచంలో కుబేరులు ఎవరు, అధిక ధనవంతులు ఎవరంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కరు వెంబడుతూ ఉంటారు. సంవత్సరాలు మారే కొద్దీ వ్యక్తులు మారుతూ ఉంటారు. అక్కడ సంపద మారొచ్చు. ఈరోజు నీ చేతిలో, రేపొద్దున ఇంకొకరి చేతిలో. సంపాదన ఎవరి చేతిలో ఉండొచ్చు, ఎటు నుండి ఎటైనా మారొచ్చు, సంపాదన మారొచ్చు. కానీ దేవుని దగ్గర నుండి వచ్చినటువంటి సాక్ష్యం చూడండి పిల్లరా. దేవుని ఆరాధించటంలో, దేవుని ప్రేమించటంలో, దేవునికి సమీపంగా ఉండడంలో అతని గురించి దేవుని వాక్యం ఏమన్నది? అతను పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో ధర్మశాస్త్రం మోషే ద్వారా దేవుడు ఏదైతే వ్రాయించాడో దానిని కొనసాగించడంలో అతడు నెంబర్ 1 అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఫస్ట్ అన్నమాట, దేవుడు నియమించినటువంటి ధర్మశాస్త్రమును పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో అనుసరించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే యోషియా మాత్రమే. అతని తర్వాత కానీ అతని ముందు కానీ ఎవడు లేడు. ఎవరు చెప్పారు ఈ మాట? దేవుడు రాయించాడు ఈ మాట. ఎంత గొప్ప సాక్ష్యం! ఎక్కడి నుండి వచ్చింది? దేవుని పూర్ణాత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో ధర్మశాస్త్రానుసారంగా బ్రతకాలని ఎవరు నేర్పించారు? ఇది ప్రియదేవుడు కదా. బిడ్డల జీవితంలో ఫస్ట్ తల్లి వడే వాళ్ళకి బడి. తల్లి వడే వాళ్ళకి బడి. బిడ్డలను సరైన రీతిలో, సరైన విధానంలో పెంచాలి. ఈ ఎదీద మనకు నేర్పిస్తున్నటువంటి మాటలు. ఎదీద అనేటువంటి మాటకు అర్థం ఏంటి అంటే దేవునికి ఇష్టమైన ఇష్టురాలు, దేవునికి ఇష్టురాలు, దేవునికి ప్రియురాలు అనేటువంటి అర్థం ఉంది. ఎదీద అనే మాటకు అర్థం ఏంటంటే దేవునికి ఇష్టురాలు, దేవునికి ప్రియురాలు. చెప్తారు అందరి మాట? దేవునికి ఇష్టురాలు, దేవునికి ప్రియురాలు అనే అర్థం ఇచ్చింది ఆమె. మీరు గమనించాలి. దావీదు అనేటువంటి మాటకు అర్థం ఏంటి? దావీదు అనే మాటకు అర్థం ఏంటి? దావీదు అనే మాటకు అర్థం ఏంటంటే ప్రియుడు అని అర్థం. ఆమె దావీదు అనే మాటకు అర్థం
ప్రియుడు. ఎదీత అనే మాటకి అర్థం ప్రియురాలు, దేవునికి ఇష్టురాలు, దేవునికి ప్రియురాలు అనేటువంటి అర్థం. ప్రియ దేవుడు, ఈమె యొక్క జీవితం దావీదు యొక్క జీవితం ప్రభావం, అంటే దావీదు జీవితం యొక్క ప్రభావం ఈమె జీవితం మీద మనకు కనబడుతూ ఉంది. దేవుడు ఇష్టమైనటువంటి వ్యక్తిగా దావీదు ఎలాగా ఉన్నాడో, ఈమె కూడా దేవునికి ఇష్టరాలుగా ఉంది. దేవుని మనస్సును ఎరిగినటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే దావీదే. దేవుని మనస్సును ఎరిగినవాడు, నా ఇష్టానుసారుడు, నా మనస్సును ఎరిగిన వాడు దావీదు అని దేవుడు ఇచ్చాడు సాక్ష్యం. అలాగే ఈ ఎలీదా కూడా దేవుని యొక్క ఉద్దేశాలను ఎరిగి దేవునికి ఇష్టంగా బ్రతకడానికి ప్రయత్నం చేసింది. మనుషులకు ఇష్టంగా కాదు, మనుషులకు నచ్చినట్లుగా. అపోస్తలుడైన పౌలు కూడా ఏమంటున్నాడంటే, ఒకవేళ నేను మనుషులను సంతోషపెట్టగోరువాడనైతే నేను ఎన్నటికీ దేవుని నేను సంతోషపెట్టలేను అని ఖచ్చితంగా చెబుతున్నటువంటి మాట. ఈరోజు నీవు మనుషులను సంతోష పెట్టడానికి కాదు, నీవు ఉండవలసిన దేవునికి ఇష్టరాలుగానే ఉండాలి, దేవునికి ఇష్టమైన వ్యక్తిగానే ఉండాలి. పేరుకు తగినట్లుగానే ఆమె దేవునికి ఇష్టరాలుగా కనబడతా ఉంది. బాధలు వచ్చినప్పుడు కృంగిపోలేదు. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్న ప్రతికూలతలో అనుకూలత కొరకు ప్రయాసపడినటువంటి స్త్రీ ఆమె. గమనించండి పిల్లగా, ఆమె జీవితంలో బాధలు వచ్చినప్పుడు కృంగిపోల. ఆమె నేర్పిస్తున్న పాటలవే, బాధ ఎంత వచ్చినా నువ్వు కృంగిపోవద్దు, ఎన్ని బాధలు వచ్చినా నువ్వు కృంగిపోవద్దు, ఎలాంటి బాధలు వచ్చినా నువ్వు కృంగిపోవద్దు. ఒకరోజు దేవుడు వీటన్నిటికీ పరిష్కారం దాచుంచాడు, వీటన్నిటినీ సరిచేసే కాలము ముందుంది, నువ్వు కృంగిపోవద్దు. చూడండి పిల్లలు, ఇప్పుడు తన కుమారుని బాధ్యత తీసుకుంది. ఇప్పుడు 8 ఏళ్ళు, 8 సంవత్సరాలు పిల్లల భర్త బతుకున్నంతసేపు ఈమె మంచి మాటలు చెప్పిన వాళ్ళ నాన్న వచ్చి ఏం చెప్పుంటాడు, రే మీ అమ్మ మాటను బాపు అంటే అనేవాళ్ళు లేరా? దేవుళ్ళు అనేవాళ్ళు ఉన్నారు. ఈ రోజున తల్లి తన బిడ్డలను ఒక చక్కని మార్గంలో పెంచుతున్నప్పుడు చెడగొట్టడానికి ఎవరో అక్కర్లా. ఇంట్లో తండ్రి మంచి మాటలు తల్లి నేర్పిస్తూ ఉంటే తండ్రి కొన్ని చెడ్డ మాటలు నేర్పిస్తూ ఉంటాడు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి ఈ రోజున. అలాంటి పరిస్థితుల మధ్య కుమారుడి యొక్క మనస్సు చెడిపోకుండా దేవుళ్ళ తన కుమారుని యొక్క మనస్సు దేవుని వైపుకి తెప్పింది. ఏదైనా దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున మన బిడ్డలను కూడా దేవుని వైపుకి తిప్పవలసిన బాధ్యత ప్రతి స్త్రీ మీద ఉంది. మన బిడ్డల యొక్క మనస్సు దేవుని వైపుకి తిప్పాలి, లోకం వైపుకి తిప్పడం కాదు. లోకం వైపుకి మనం తిప్పక్కర్లా. లోకం ఆటోమేటిక్గా ఆకట్టుకుంటుంది. నువ్వు చెప్పనవసరం, లోకం ఆటోమేటిక్గా వారిని ఆకర్షిస్తుంది. లేదు లేదు, నువ్వు ఖచ్చితంగా చేయవలసిన పని ఏంటి అంటే, ప్రతి తల్లి ఎదీద వల్లే తన బిడ్డల యొక్క మనస్సును దేవుని వైపుకి తిప్పాలి. దేవుని వైపుకు తన కుమారుని యొక్క మనస్సును తిప్పింది. ఎందుకంటే అయ్యో నా కుమారుడు ఎక్కడ తన తండ్రిలాగా దుర్మార్గుడు అయిపోతాడో, ఎక్కడ తన కుమారుడు ఆ దుర్మార్గపు ప్రవర్తనను అనగా దేవుడిని యెహోవాకు విరోధంగా ఎక్కడ బ్రతుకుతాడో, దేవునికి ఎక్కడ బాధ కలిగిస్తాడోనని తన కుమారుని మలచడం ప్రారంభించింది. ప్రభువా, నా భర్త ప్రభావం, ఆ చెడు ప్రభావం నా కుమారుడి మీద పడకూడదని నిత్యము ప్రార్థించింది. లోకము ప్రభావం మన కుమారుడి మీద పడకూడదు. ఒకవేళ మంచిగా బ్రతకాలనుకున్న ఈ పక్క వాళ్ళు చెబుతూ ఉంటారు, ఈ పక్కోడు జడగొడతా ఉంటారు, ఈ చెడు ప్రభావం నా బిడ్డల మీద పడకూడదని ప్రార్థించినటువంటి స్త్రీ ఆమె. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యం కూడా జ్ఞాపకం చేస్తుంది. ఎదీదాను దేవుడు మన ముందు ఎందుకు ఉంచాడు అని అంటే, ఈ రోజున ఒక ఆదర్శవంతమైనటువంటి తల్లిగా మన బాధ్యత, ముఖ్యంగా కుటుంబంలో మన ముందు ఎదుగుతున్నటువంటి బిడ్డల విషయంలో మన బాధ్యత ఏమై ఉండాలి అనేది ఈ ఎదీదా ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠాలు అవి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, తన కుమారుని యొక్క మనస్సు దేవుని వైపుకు తిప్పినటువంటి స్త్రీ. ఒకవేళ భార్యగా ఫెయిల్ అయిపోవచ్చేమో కానీ తల్లిగా మాత్రం పిల్లరా పాస్ అయిపోయింది. పాస్ అవడం అనే మాట కంటే కూడా తల్లిగా కుమారుని దేవుని వైపుకి తిప్పడంలో సక్సెస్ అయింది. పిల్లరా ఏ విషయంలో కూడా, అంటే భక్తి విషయంలో కుమారుని వెనకడుగు వేయనివ్వలేదు. భక్తులు ఎంత భక్తులు పెంచిందంటే, మీరు చదివితే ఇంకొంచెం లోతుకంటే ఇంతకుముందు కూడా ఈ మాటలు, కొన్ని మాటలు మనం జ్ఞాపకం తీసుకున్నాం. ఏ విషయంలో? హుల్దా విషయంలో కదా. హుల్దా అనే ప్రవక్త దగ్గరికి యాజకులు, కొంతమంది అధికారులు వెళ్ళినటువంటి సంఘటన కూడా జ్ఞాపకం చేసుకున్నారు. గుర్తుందో లేదో మీకు తెలియదు కానీ అక్కడ పంపింది ఎవరు? ఈ యెషయాయే.
ఎందుకంటే ఇతనికి 16 సంవత్సరాలు వచ్చినాయి. మీరు గమనిస్తే అక్కడ 8 సంవత్సరాల సమయంలో సింహాసనానికి వచ్చిన తర్వాత 8 ఏళ్ళ తర్వాత, అంటే అప్పటికంతా 16 సంవత్సరాల ప్రాయం వచ్చినప్పుడు అతని దృష్టి దేవుని మందిరం మీద పడింది. వయసు ఎంత? 16 సంవత్సరాలు. దేవుని మందిరం మీద దృష్టి పడింది. అంటే అతడు మొదటి నుండి దేవుని మందిరానికి చూస్తున్నాడు కనుక తన తండ్రి ఏమో తన దృష్టిని విగ్రహాల మీద పెట్టాడు, కానీ ఈ ఎదీద తన దృష్టిని మందిరం మీద పెట్టాడు. ప్రభావం ఎవరిది? నిజమే పిల్లరా, ఈ రోజున మనము మన దృష్టిని దేవుని మీద పెడితే మన బిడ్డలు కూడా దేవుని పెడతారు. తన తండ్రి తన దృష్టిని విగ్రహాల మీద పెట్టాడు, కానీ ఈ మాటలు నాయన విగ్రహములు వట్టి మట్టియే పిల్లలు, వట్టియే విగ్రహాలు, వట్టియే. చెవులుండి వినవు, కళ్ళుండి చూడవు, నోరుండి మాట్లాడు, అవి వట్టివే, విగ్రహములు వట్టివే. అటు కాదు, మీ నాన్న అటు చూసే నాశనం అయిపోయాడు, మీ నాన్న అటు చూసే పతనం అయిపోయాడు, అర్ధాయుష అయిపోయింది. మీ నాన్న అటు చూడడం వల్లే బ్రతుకు పాడైపోయింది, అటు చూడడం వల్ల ఇంట్లో వాళ్ళకి నచ్చలేదు, బయట వాళ్ళకి నచ్చలేదు. కాబట్టి నీవు దేవునికి నచ్చాలంటే, నువ్వు దేవునికి ఇష్టంగా బ్రతకాలంటే నువ్వు దేవుని వైపు చూడాలి తప్ప లోకం వైపు చూడకూడదని తల్లి చెప్పినటువంటి మాటలు. అదే 18వ సంవత్సరం రాగానే అతను అంటున్నాడు, నా దేవుని యొక్క మందిరాన్ని మీరు బాగు చేయండి, దేవుని మందిరాన్ని మీరు బాగు చేయండి. దేవుని మందిరాన్ని బాగు చేస్తూ ఉండగా ఒక పత్రిక బయటపడింది. ఇప్పుడు అది తీసుకొని దానిలో ఉన్నటువంటి భావం ఏదో తెలుసుకోమని ప్రవక్త దగ్గర పంపించాడు. గమనించిన పిల్లరా, దేవుని మందిరం మీద దృష్టికి వెళ్ళింది. అందులో ఏముందో, అక్కడ దొరికినటువంటి ఆ ప్రతులో ఏముందో, దేవుడు ఏ సమాచారం అందులో రాయించాడో అది తెలుసుకోవాలనేటువంటి ఆరాటం యెషయాలో మనకు కనబడతా ఉంది. వెళ్ళారు, ప్రవక్తను కలుసుకున్నారు. ప్రవక్త ఏం చెప్పింది అంటే, ఈ యొక్క యోధా వారి మీదకి దేవుని యొక్క నాశనము రాబోతుంది. ప్రజల ఈ సమాచారం రాజుగారికి చెప్పగల రాజుగారు ఏం చేశాడు అని అంటే, ఆయన ఏమైనా సరదా కూర్చోలా, సరే జరగమాందు, ఆయన చెప్పాడు ఇప్పుడు జరిగితే జరిగింది అనుకోలే. వెంటనే పిల్లల తన బట్టలు దించుకున్నాడు, తను తగ్గించుకున్నాడు, దేవుని సన్నిధిలో మొరపెట్టాడు, ప్రభువా మా పితరులు చేసిన అపరాధాన్ని బట్టి మమ్మల్ని శిక్షించొద్దు. పిల్లరా, ఆ కీడు మా మీదకి రాకుండా పిల్లరా అతడు ప్రార్థన చేశాడు. అతనికి కలిగిన ఆ మెత్తని మనస్సును బట్టి దేవుడు అంటున్నాడు కదా, అది జరుగుతూ మాత్రం ఖాయం, కానీ ఇది ఈ యెషయా కాలంలో మాత్రం అది జరగదు అని దేవుడు గొప్ప వాగ్దానం చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా గమనించండి, మీరు ఒక సమస్య వచ్చింది అంటే ఈ యెషయా ఎవరి వైపు చూశాడు? దేవుని వైపే చూశాడు. తద్వారా ఏం జరిగిందంటే రావలసిన కీడు ఆ సమయంలో వారి మీదకి రాల. ఇదంతా ఈ భక్తి మార్గం అంతా, ఈ ప్రార్థన అనుభవం అంతా ఎక్కడ నేర్చుకున్నాడు? ఎవరు నేర్పించాడంటే తల్లి. 8 సంవత్సరాల ప్రాయంలో సింహాసనాలు కూర్చున్న వాడికి కావలసింది తండ్రి బుద్ధులు కాదు, తల్లి బుద్ధులు కాదు, దేవుని సహవాసం కావాలని దేవుని సహవాసానికి నడిపించింది ఎదిదా. దేవుని సన్నిధిలో బిడ్డను పెంచింది ఎదిదా. పిల్లరా, ఈ రాత్రి మనము కూడా మన బిడ్డలను దేవుని సన్నిధిలో పెంచాలి. దేవుని పట్ల ఆసక్తి కలిగిన వారిగా వారిని పెంచాలి. దేవుని సన్నిధి పట్ల వారికి ఆసక్తి ఉండాలి. మనం ఎంత ఆసక్తి చూపిస్తే మన బిడ్డలు కూడా అదే ఆసక్తిని చూపిస్తారు. ఈ తల్లి ఈ ఆసక్తిని చూపించిందో అదే ఆసక్తి. ఇంకా మనం గమనిస్తే ఈ యెషయాకు దేవుడు అంటే చాలా భయం. దేవుని భయం ఆమోన్లో లేదు, కానీ అతని కుమారుడైన యెషయాకు వచ్చింది. ఎవరు అంటే తల్లి చెబుతా ఉంది, నాయనా దేవుడు రోషము కలిగిన వాడు, దేవునికి వ్యతిరేకంగా మనం ఏం చేయట్లేదు, మనం ఆయన ఆధీనంలో ఉన్నాము, ఆయన తలంచుకుంటే మన జీవితాలు క్షణంలో తారుమారైపోతాయి. దేవుని రెక్కల కింద మనం దేన మనస్సుతో ఉండాలి. తల్లి చెప్పినటువంటి మాట. అందుకే మనుషులకు భయపడకపోయినా దేవునికి భయపడినటువంటి వాడు యెషయా. క్రీస్తునందు ప్రియుల రోజున దేవుని భయము మనము మన బిడ్డలకు నేర్పించాలి. దేవుని భయము వారిలో పుట్టాలి. దేవుడు ఎంత గొప్పవాడో, దేవుడు ఎంత రోషం కలిగిన వాడో,
ఆయనలో ఎంత ప్రేమ ఉందో, ఎంత వాత్సల్యత ఉందో అంతకంటే రౌద్రం కూడా ఉంది అనేది కూడా జ్ఞాపకం చేయాలి. కనుక పిల్లల తన కుమారుడికి ఆమె నేర్పించినటువంటి పాఠాలు ఇవి. ఇంకో ప్రాముఖ్యమైన విషయం, ఆమె ఎటువంటి స్థితిలో ఉన్నా తన భక్తిని పాడు చేసుకోలేదు. భర్త దుర్మార్గుడైనా భక్తిని పాడు చేసుకొని ఉండుంటే బిడ్డకు మాటలు చెప్పేది కాదు. ఈ రోజున మనం సరి లేకుండా బిడ్డలకి సరైన మాటలు చెబితే వింటారా వాళ్ళు? మొదట మనం సరిగ్గా ఉంటే మన బిడ్డలు మన మాట వింటారు. నీతి మాటలు మనం చెప్పాలంటే మనలో నీతి ఉండాలి. బిడ్డలకు ఏదైనా కొంచెం మంచి నేర్పాలంటే ముందు మన దగ్గర మంచి ఉండాలి. బిడ్డకి చెబుతుంది, నాయన నువ్వు దేవుని వైపు చూడాలి. ఈమె టీవీలు చూస్తా ఉండి నువ్వు టీవీ చూడొద్దంటే వాడు మాంతాడా? మానవు. ఈమె అంటుంది అసలు టీవీ కాదు నాయన, దేవుని వైపు చూద్దాం. ఆమె చూసింది, పిల్లడు చూశాడు. భర్త దుర్మార్గుడైనా, భర్త విగ్రహాల చుట్టూ తిరుగుతున్నా ఆమె మాత్రం దేవుడినటువంటి యెహోవాని విడిచిపెట్టలేదు. తన భక్తిని మాత్రం విడిచిపెట్టలేదు. తన భక్తిని మాత్రం మార్చుకోలేదు. తన భక్తి మార్గాన్ని మార్చుకోలేదు. మనకు సొలొమోను గురించి తెలుసు. సొలొమోను చాలా ప్రార్థనాపరుడు. అద్భుతమైనటువంటి ప్రార్థన. దేవుని మందిరాన్ని ప్రతిష్ఠించి కూడా ప్రార్థన చేశారు. ప్రభువా ఏమొద్దు, ఈ మందిరంలోనికి వచ్చి ఎవరు ఏ సమస్య చెప్పినా, ఎలాంటి మనవి నీ సన్నిధిలో చేసినా నీవు వారి ప్రార్థన ఈ స్థలంలో ఉండి నీవు వినాలి. నీ చెవులు ఎక్కడ ఉండాలి, నీ మనస్సు ఎక్కడ ఉండాలి, నీ ఆత్మ ఎక్కడ ఉండాలని ప్రార్థన చేశాడు. సొలొమోను నీవు అడిగినట్లుగా నా మనస్సు నా ఆత్మ ఈ మందిరంలో ఉంచుతున్నానని దేవుడు అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. గొప్ప ప్రార్థన పరుడు. అన్ని స్త్రీలను పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళని తన మార్గంలోకి తేవడం మానేసి తానే వాళ్ళ మార్గంలోకి వెళ్ళిపోయాడు. పిల్లల దేవుడినటువంటి యెహోవాకు మొక్కవలసినటువంటి తన భార్యలతో కలిసి తను మొక్కవలసినోడు ఇప్పుడు భార్యలకు తిరిగి ఆడదేవుడు పట్టుకుని మోస్తున్నాడు. ఏమైంది పిల్లల? భార్యలను బట్టి అతడు భక్తిని పాడు చేసుకున్నాడు. ఈమె మాత్రం తన భర్తను బట్టి తన భక్తిని పాడు చేసుకుంది. తన భక్తిని భద్రపరుచుకుంది, తన భక్తిని కాపాడుకుంది. ఈ రోజున మన జీవితాల్లో పరిస్థితులు ఎలాంటివైనా మన భక్తిని పాడు చేసుకోవద్దు. ప్రార్థన తీరిక లేదా? లేదు, కొంచెం సమయము కేటాయించు. వాక్యముకు తీరిక లేదా? సమయాన్ని కేటాయించు. దేవుని సన్నిధికి రావడానికి తీరిక లేదా? సమయాన్ని కేటాయించు. ఆమె తన భక్తిని మాత్రం పాడు చేసుకోలేదు. రాత్రి ఎదిగా ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి పాటలు అవి. ఎలాంటి బాధ వచ్చినా, ఎలాంటి బంధకాలలో ఉన్నా, బాధపరిచే పరిస్థితులు ఏవైనా బాధపడుతూనే ఉంది, కానీ ఒక సమయం కొరకు నిరీక్షిస్తూనే ఉంది. ఈరోజు నీవు నేను కూడా అలాగే నిరీక్షించాను. నీ భర్త పరిస్థితులను మార్చలేకపోవచ్చేమో, కానీ నీ బిడ్డల భవిష్యత్తును మార్చడానికి మాత్రం అది నీ చేతిలో ఉంది అనేది మర్చిపోద్దు. మీ బిడ్డలకు నేర్పాల్సింది దేవుని యందు భయం నేర్పించాలి, దేవుని సన్నిధిలో భక్తి నేర్పించాలి, దేవుని ఎలా ఆరాధించాలో నేర్పించాలి, దేవుని వైపుకి వారిని తిప్పాలి, దేవుని సన్నిధిని వారికి చూపించాలి. ఆమె చేసింది అదే. ఈ రోజున మనము కూడా అదే మార్గంలో ఎదీతవలే మన బిడ్డలను, దేవుడు మనకిచ్చిన మన పరిధిలో, మన కుటుంబంలో మన బిడ్డలను దేవుని వైపుకు మరలుద్దాం. దేవుడు అటువంటి ఆత్మను మనందరికి దయచేయను గాక.